కర్నూలు జిల్లా పత్తికొండలో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు రా కదిలిరా బహిరంగ సభను విజయవంతం చేయడానికి సందిగ్ధమవుతున్న టీడీపీ నాయకులు పత్తికొండ పట్టణంలోని పెట్రోల్ బంక్ ప్రమోద్ వెంచర్లో భారీ బహిరంగ సభలు ఈ నెల 28న నారా చంద్రబాబు నాయుడు రా కదిలిరా సభ స్థలంలో ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఈ శ్యాంబాబు, సోమిశెట్టి వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండకట్టడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభను సక్సెస్ చేయడానికి నాయకులందరూ సిద్ధమవుతున్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి 3 రాజధానులను చెప్పి ప్రజలను మోసం చేశాడు. అలాగే రాష్ట్రానికి ఏ ఒక్క పరిశ్రమ కూడా, ఒక ఉద్యోగం, ఒక ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని, కేవలం కక్ష సాధింపు కోసమే అధికారంలోకి వచ్చినట్టుగా ఉంది. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్తారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. నాయుడు గారి పత్తికొండలో 28వ తారీఖు భారీ బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది. ఈ సభకి మరి పత్తికొండ నియోజకవర్గం ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. కనిగిరి నుంచి చూసుకుంటే అందరూ కూడా ప్రతి ఒక్క పార్లమెంట్ లో జరిగే ఈ మీటింగ్ పోటా పడి ఈరోజు చాలా భారీ ఎత్తున అన్ని ప్రోగ్రాం కూడా సక్సెస్ చేయడం జరుగుతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మన ఆలగడ్డలో జరిగింది కూడా చాలా బాగా గ్రాండ్ సక్సెస్ చేయగలిగినాము. దానికి మించి ఇంకా పెద్ద స్థాయిలో పత్తికొండ కూడా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా మేము అందరం కూడా కష్టపడుతున్నాము, కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ రోజు ముఖ్యంగా రాయలసీమలో ప్రాంతంలో చూసుకుంటే ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి, రాయలసీమలో ఉన్న రైతులను మోసం చేసి, యువతని మోసం చేసి, ఈ రోజు మాయమాటలు చెప్పి 3 రాజధానులు అని చెప్పి ఈ రోజు మభ్యపెట్టి ఈ రోజు ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరిగింది. ఈ రాయలసీమ ప్రాంతంలో ఒక పరిశ్రమ తీసుకురాలేదు, ఒక ఉద్యోగం తీసుకురాలేదు, ఒక ప్రాజెక్టు కట్టలేదు. కేవలము కక్ష సాధించడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినట్టుగా ఉంది. అదే విధంగా నిర్ణయాలు కూడా ఆ విధంగానే తీసుకోవడం జరుగుతుంది. మొన్నటికి మొన్న మనం కూడా చూసినాము, మహిళల పైన అత్యాచారాలు చేస్తున్నారు, మహిళల్ని చంపేస్తున్నారు నంద్యాల పార్లమెంట్. మరి దాని గురించి మాట్లాడితే తిరిగి మళ్ళీ మా మీద కేసులు పెడుతున్నారు. ఈ విధంగా మహిళలకి రక్షణ కలిగించలేని ఈ ప్రభుత్వము ఉండాలా ఉండకూడదా అని ప్రజలు నిర్ణయించుకోవాలా. అంతేకాకుండా ఈ రోజు పత్తికొండలో ఏర్పాటు చేసే ఈ సభలో అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. కేఈ శ్యామన్న గారు కూడా ఇక్కడ భోజనాల ఏర్పాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ కాన్స్టిట్యున్సీ అంటే పార్లమెంట్ మొత్తం మీటింగ్ కాబట్టి పక్క తాలూకాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా దానికి తగినట్టుగానే పార్కింగ్ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం సపరేట్ చేయడం జరుగుతుంది. సార్ హెలిప్యాడ్ కూడా దగ్గరలోనే ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా దాదాపుగా 1,00,000 పైన పట్టేదానికి ఇక్కడ అంత స్థలం కూడా ఏర్పాట్లు చేశారు. కాబట్టి తప్పకుండా కార్యకర్తలందరూ కూడా పెద్ద స్థాయిలో కదిలి రావాలా. ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రజల కోసం కష్టపడుతున్నారు, ఏ విధంగా కేసులు వేసి వేయించుకొని జైలుకి వెళ్తున్నారు అని కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఆయన ఏ విధంగా ఎటువంటి తప్పు చేయకుండా జైలుకి వెళ్ళడం జరిగింది. జైల్లో పెట్టిన తర్వాత కూడా లోపల ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారు. మరి కార్యకర్తలలో ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. ఇంకా చాలా కసిగా పనిచేయాలా, మన ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి మనం తెచ్చుకోవాలా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు. కాబట్టి ఆ నమ్మకాన్ని మీరు తప్పకుండా ఈ సభకి వచ్చి చాలా భారీ ఎత్తున ఈ సభని సక్సెస్ చేయాలా, విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అరేంజ్మెంట్స్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. తాగడానికి నీళ్లు కావచ్చు, భోజనాలు కావచ్చు, కుర్చీలు కావచ్చు, మహిళలకి సపరేట్ గా కూర్చోడానికి కుర్చీలు అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి మహిళలు కూడా భారీ ఎత్తున రావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాయకులు వాళ్ళకి భయం ఉంటుంది. కేవలము ఓట్లు వేయించుకోవడానికి ఎన్నికల టైంలో హడావిడిగా మొన్న అంగన్వాడీది కూడా చూస్తారు కదన్నా, కేసీ అంగన్వాడీ కూడా 40 రోజుల నుంచి వాళ్ళు మొత్తుకొని ధర్నాలు, దీక్షలు, లాఠీ చార్జీలు చేయించుకుని ఆ విధంగా ఇబ్బందులు పడితే లాస్ట్ మూమెంట్ లో మీరు జాయిన్ అవుతారా లేదా, లేకపోతే అందరిని సస్పెండ్ చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈ రోజు ఎన్నికలు మళ్ళీ ఇప్పుడు భయం పుట్టుకుంది. రేపు పొద్దున ఎటువంటి పరిస్థితుల్లో మన అధికారము వచ్చేది ఉండదు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు వాళ్ళేమనుకున్నారు, ఈ 5 సంవత్సరాల్లో అందరి మీద కేసులు పెడతాము, చంపుతాము, అందరినీ భయభ్రాంతులకు గురి చేద్దాము, రేపు పొద్దున ఎమ్మెల్యేలకు పోటీ చేయడానికి కూడా ఎవడు ముందుకు రాడు, మళ్ళీ మనమే గెలుస్తామని చెప్పి ఓటర్లకి ఒక డబ్బులు కొడితే మళ్ళీ మనకే ఓట్లు వేస్తారని ఒక నమ్మకంతో ఈ అరాచకాలు చేసుకుంటూ వచ్చినారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, ఎవరు కూడా భయపడకుండా ఈ రోజు పొత్తు పెట్టుకొని ఏదైతే మీరు చేసిన పెద్ద తప్పు, మీరు
ప్రజలు మర్చిపోలేని తప్పు. మమ్మల్ని ఏమి ఇబ్బందులు పెట్టా పక్కన పెట్టా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అనేది మీరు అన్నిటికన్నా చేసే పెద్ద తప్పు. ఆ పెద్ద తప్పు చేయడం వల్లనే పవన్ కళ్యాణ్ గారు కూడా లేదు ఇంకా రాష్ట్రము ఈ విధంగా జరిగితే నేను ముఖ్యమంత్రి కావాలా, మా వాళ్ళ ఎమ్మెల్యేలు కావాలా, మా ఇది కావాలనుకుంటే ఇది కాదు కూడదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చిన వెంటనే పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి మేమందరం కూడా ఏకమవ్వడం జరిగింది. ఈ బలాన్ని చూసే, ఈ పొత్తును చూసే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా భయపడడం జరుగుతుంది. ఒక పక్కన షర్మిల గారు ఏ విధంగా వచ్చి మాట్లాడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాము. సో ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తారో, మళ్ళీ ఈ రాష్ట్రాలు పోటీ చేయడానికి అవకాశం ఉంటుందో లేదో, ప్రజలు ఇస్తారో లేదో ఒక భయం పుట్టింది. కాబట్టి ఈ రోజు మళ్ళీ మాయ మాటలు, మళ్ళీ అందరి నెత్తి మీద చేతులు పెట్టడాలు, ముద్దులు పెట్టడాలు, మళ్ళీ పాతాళం తొక్కే కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలు మీరందరూ కూడా దయచేసి ఇప్పటికైనా గమనించి గ్రహించి ఓట్లు వేయాలా. మళ్ళీ మీరు ఈసారి ఓట్లు ఏదైనా తేడా జరిగితే మాత్రం మళ్ళీ మన రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతుంది, మనకి భవిష్యత్తు లేకుండా జరుగుతుంది.